జై భద్రకాళి మాత నమో నమో జై భారత్ మాతకి జై సీతారాం. చూస్తున్నాం కదా జగన్ గారు 1.0 ఎంత అరాచకాలు, ఎంత ధనాన్ని దాచుకోవడం. ఇది ఒక మద్యం దాంట్లో కానీ, ఒక ఇసుక దాంట్లో కానీ, ఒక రుషికొండలో ఇప్పుడు 500 కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేసి మళ్ళీ మనకి పర్యావరణ శాఖ 200 కోట్ల ఫైన్ వేసింది. అది కూడా కట్టాలి. ఇప్పుడు మెయింటెనెన్స్కి లక్షలు. దీనికి ఏం సమాధానం చెప్తారు? పోలవరానికి ఏం సమాధానం చెప్తారు? అమరావతికి నాశనం చేసి తర్వాత ప్రపంచ బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో లెటర్లు రాసి, ఆకాశ రామన్నత్రాలు రాసి, కేంద్రంకి చాడీలు చెప్పి ఇవన్నీ నిలబెట్టించి కేంద్రంకి రాష్ట్రంకి సక్కతి లేకుండా రంగు పెట్టి మీరు బీజేపీతో మాట్లాడి మనం అందరూ వచ్చి ప్రతి ఒక్కరు తెచ్చుకుందామని చెప్పి ఇప్పుడు వాళ్ళ దగ్గర కలిసి ఏం చేసినాడు జగన్ గారు గెలిచినప్పుడు. ఇవన్నీ చరిత్ర ఇది కనపడుతుంది, అన్నీ మన ఆయన చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఎట్లా తయారైపోయిందంటే ఒక బొమ్మను చేసి చూపిస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. ఆడిస్తున్నాడు అన్నమాట, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఎట్లా చూసినాం కదా, ఆయన చేసే అహాభావాలు, ఆయన చేసే మాటలు. ఆయన ఇంకా నెక్స్ట్ 175 పోయి ఇప్పుడు నెక్స్ట్ నేను వస్తే 30 ఏళ్ళు ఉంటాడు. ఇదేనా వీరభద్ర యుగం? ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ తిరిగిస్తాడు. కర్మ అనేది ఎవరిని వదులుతుంది. నువ్వు చేసింది మామూలుగా కాదన్నా, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలని ఒక తరాన్ని ఇబ్బంది పెట్టేసినావు, ఒక నాశనం చేసేసినావు. ఇప్పుడు పోలవరం అమరావతి కింద కంప్లీట్ అయ్యంటే ఎట్లుండే పరిస్థితి? చాలా వరకు ముందుకు పోతుంటే పొద్దు అందరూ వలసలు పోయి ఈరోజు పరిస్థితులు ఏముండవు ఆంధ్రప్రదేశ్లో. క్షామము, సంక్షోభం ఎట్లా తెలుసా? పనులు లేక అవి లేక హైదరాబాద్ అక్కడ పోతే ఏలని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వనరులు పెట్టుకొని మనల్ని మీరు పాలించి చూసి నవ్వుకుంటున్నారు. రోడ్లు అవి లేకుండా ఇప్పుడు మళ్ళీ తాత్కాలికంగా ఉపశమనం కోసం రోడ్లు వేసి మరమ్మతులు చేసినా ఇంకా చాలా లాంగ్ పీరియడ్ చేసేది ఉండదు. ఇవన్నీ దిద్దుకుంటా మీ అప్పులు చేసింది 3 లక్షల కోట్లకి అప్పులు కట్టేకి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఎన్ని బాధలు పడినాడు. అప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు మీద విసురులేసినాడు. మళ్ళీ ఇప్పుడు మీరు చేసిన 11 లక్షల కోట్ల దగ్గరికి ఎన్ని వేల కోట్లు కట్టాలి? ఇవన్నీ మనము ఆలోచించాలి. ప్రజాధనాన్ని పప్పుల బెల్లాలాగా వంచడం కాదు. పోలవరం అమరావతి కట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ పరిశ్రమలు స్థాపించి డెవలప్ చేసుకుంటా అభివృద్ధి సంక్షేమాలు పరిస్తే అది బాగుంటుంది. అంతేగాని అప్పులు చేసి పంచడం గొప్ప కాదు, అది నాయకుని లక్షణం కూడా కాదు. ఇప్పుడు 3 లక్షల కోట్లని 11 లక్షల కోట్లు చేసింది చెప్పురు. ఊరికి నన్ను ఇచ్చానే, ప్రజలకు ఇచ్చానంటే ఏమి డబ్బులు ఇస్తే వెలుగుతారా? ఒక్కొక్క ఇంటికి 10,000 అంటే అది 4 ఏళ్ళే ఇచ్చింది. దాంట్లో మళ్ళీ 2,000 కోత. అమ్మ పథకం ఎంతమందికి సంతృప్తిగా ఇంటింటికి డబ్బులు చేరినావు? అది కూడా మన డబ్బే కదా, ప్రజల డబ్బే కదా. ప్రజల డబ్బులు ప్రజలకు పంచి గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ రూపంలో 1,000 కోట్లు 100 కోట్లు చేసి ఎర్రి పప్పుల్లాగా జనాలు చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తున్నాను, నేను ఇచ్చినా అంటే 11 లక్షల కోట్ల అప్పులు ఎవరు మేళ నువ్వు మోసినావు? నీకు కష్టపడినావా? మీ పార్టీ నాయకులు ఎవరైనా కార్యకర్తలు కష్టపడుతున్నారు? అందరూ ప్రజల ధనం ఇవ్వాల్సింది. ఇప్పుడు చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, జగన్ గారు అయినా ఎవరైనా కానీ ఎవరు ఇంట్లో నుంచి ఇయ్యరు. ప్రజల మీద ఇప్పుడు నడ్డి విడిచి వసూలు చేస్తున్నారు డబ్బులు. అందరూ బుద్ధి చెప్పుకోవాల్సి వస్తుంది. వీరభద్రుడు వచ్చినా నారా తీసి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై వీరభద్ర. ఈ రాజకీయాలే స్వస్తి పలకాలంగా.